మరోవైపు సినీ కార్మికుల జీతాల పెంపుపై అభ్యంతరాలు ఉంటే చర్చిస్తే సరిపోతుందని చెప్పి ఫిలిం ఛాంబర్ నిర్మాతలు ఇప్పుడు మాట మార్చారని ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మండిపడ్డారు. ఒక్కో కార్మికుడు రోజుకు 15 గంటలు పనిచేస్తున్నాడని, వేతనాలు అడిగితేనే కొత్త వారిని తీసుకువస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామంటున్న అనిల్ వల్లభనేనితో మా ప్రతినిధి సృజన్ ఫేస్ టు ఫేస్. ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్కు షాక్ ఇస్తూ కూడా నిన్న ఫిలిం ఛాంబర్ అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక సంచలన నిర్ణయం అని చెప్పాలి. అయితే దీనివల్ల ఎంప్లాయీస్ ఎంతమంది ఎఫెక్ట్ అవబోతున్నారు, ఎంప్లాయీస్ ఫిలిం ఫెడరేషన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి, దీని మీద వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, దీని మీద మాట్లాడేందుకు మనతో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని మనతో ఉన్నారు. అనిల్ గారు, అంటే మీరు 30% వేతన పెంపు అనేది మీరు ఆశించారు, ఎంతో కొంత వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు, అంత రాకపోయినా సరే, బట్ ఒక నిర్ణయం అనేది నిన్న వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ముందుకు వెళ్ళబోతుంది? మేము అడిగింది అయితే మేము న్యాయబద్ధంగా అడిగామని మేము భావించాము, కానీ వారు సంప్రదింపులు చేస్తారనుకున్నాం. కానీ వారు కూడా ఇలా అసలు ఫెడరేషనే వద్దు, మేము కొత్త కార్మికులు ఆహ్వానిస్తాం అనేది ఎప్పటి నుంచో వారు అంటానే ఉంటారని మేము భావిస్తున్నాం. దానివల్ల ఏ ఉపయోగం ఉండదని మేము భావిస్తాం. 4ంటికి వెళ్తే కానీ 6ంటికి కెమెరా ఆన్ చేయలేం, అలాగే 6ంటికి పికప్ అయితే కానీ 9ంటికి ఇంటికి రాలేం. కానీ ఎన్ని గంటలు అవుతుందో ఆలోచించండి. ఈ తెలుగు పరిశ్రమలో పనిచేసే వారికి వేరే పని చేయడం చేత కాదు, తెలియదు. ఎందుకంటే ఈ కళావంతులను నమ్ముకున్నారు, ఈ సినిమా కోసమే కష్టపడతారు తప్ప వాళ్ళకి ఎటువంటి రాజకీయాలు తెలియవు, ఎటువంటి ఏమీ తెలియదు. పొద్దున వెళ్తే సాయంత్రం రావడం, ఇంట్లో కాసేపు కూర్చోవడం, మళ్ళీ మార్నింగ్ షూటింగ్కి వెళ్ళటం, ఇటువంటి పనులే తప్ప వేరే ఏమి తెలియదు వాళ్ళకి. అదేమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడి ఒక సయోధ్యంగా చేసుకోవాలి తప్ప మేము ఎవరైనా బయట వాళ్ళు తీసుకొస్తామంటే మేము అదే చెప్పేది. బయట వాళ్ళు ఎలా చేస్తారు, బయట వాళ్ళు తెస్తే రేపు కూడా వారిని కూడా శ్రమ దోపిడీ చేయడం గ్యారంటీ ఏంది? ఒకటండి, వాళ్ళు చర్చల దశలో ఉండగానే, లేబర్ కమిషనర్ దృష్టిలో ఉండగానే మీరు ఒక లెటర్ విడుదల చేశారు, 30% ఇస్తేనే మేము పనిచేస్తామని చెప్పి అంచారు. దాని మీద వాళ్ళకి అబ్జెక్షన్ చెప్తున్నారు. బట్ సేమ్ టైం ప్రొడ్యూసర్లు కొంతమంది వచ్చి 30% ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసి మీకు లెటర్లు ఇచ్చారు. సో దీన్ని ఎలా చూస్తారు? మేము మార్చి 22వ తేదీ లెటర్ ఇచ్చాము, జూన్ 17వ తేదీ లెటర్ ఇచ్చాము, జూలై 17వ తేదీ లెటర్ ఇచ్చాము, 29వ తేదీ లెటర్ ఇచ్చాము. ఛాంబర్లో సంప్రదింపులు చేసాము. ఒకసారి వారే ఒక నెల టైం అడిగారు. ఆ తర్వాత వారే లేబర్ ఆఫీస్కి వెళ్ళారు. ఎవరైనా కార్మికులు న్యాయం చేయమని కార్మికులు వెళ్తారు, కానీ వారు వెళ్ళారు. అయినా సరే మన లేబర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక 2-3 మీటింగులు జరిగాయి. వారు ఆగస్టు 1 నుంచి మేము వేతనాలు మాకు పెంచాలని చెప్పాము. తర్వాత మళ్ళీ 1కి ఒక 2 రోజులు టైమింగ్ అడిగారు, 2 రోజులు ఇచ్చాము. ఇవ్వని పక్షంలోనే మేము షూటింగ్కి రాము అని ఎక్కడ అనలేదండి. 30% ఎవరిస్తే వారికి షెడ్యూళ్ళు, వారి కాల్ షీట్లు ఉంటాయి కాబట్టి ఎవరికి అన్యాయం జరగకూడదని మేము దాని ప్రకారం లెటర్ ఇచ్చిన వాళ్ళందరికీ వెళ్ళామే తప్ప ఎవరికి రాను అనలేదండి. వారు అన్నారు మేము కొందరికి ఎక్కువ ఇస్తున్నాము అని. మేము డైలీ వర్కర్స్కి మేము వ్యతిరేకం కాదు అన్నారు. మీరు దేనికి వ్యతిరేకం కాదు, దేనికి వ్యతిరేకం అనేది మా ముందు పెట్టి కొంచెం మాకు ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మాట్లాడితే ఒకరోజు కాదు 2వ రోజు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఒకటండి, ఇన్ని వందల సినిమాలకు ఇంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ ఉండడం వల్ల మేము తీసుకుంటాం, పని చేసుకుంటాం అంటున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా, కేవలం మాటల వరకేనా? వారిని కూడా ఇలాగే ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్ కావాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది? ఒక లైట్ మెను, కెమెరా ఇవన్నీ కావాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది? ఏం జరిగింది? ఇదన్నీ ఆచరణ సాధ్యంగానే మేము భావిస్తాం. ఒక లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం తప్ప ఇప్పుడైతే ఏదైనా సరే మేము ఒక కుటుంబంగానే భావిస్తాం. ఛాంబర్ వాళ్ళు పిలిచి మాట్లాడతారని భావిస్తాం. సమస్య పరిష్కారం అయిద్దని ఈ రోజు అయితే భావిస్తున్నాం. ఇక తదుపరి అయితే వారు చెప్పే నిర్ణయాలను బట్టి మా నిర్ణయం ఉంటుందని తెలియజేస్తున్నాం. సో ఇది అనిల్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ అనగానే చాలామంది వస్తూ ఉంటారు, కానీ పని దోపిడీకి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మాటల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే తదుపరి తమ యాక్షన్ ప్లాన్ ఏంటనేది ప్రకటిస్తామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్.